హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో ఈరోజు మనము రిలేషన్షిప్ రీడింగ్లో లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో ఇక్కడ మీ వ్యక్తికి సంబంధించి మంచి రీడింగ్ అయితే నేను తీస్తున్నాను. యూనివర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో దానికంటే బిఫోర్ అందరూ ప్లీజ్ వాచ్ చేసేవాళ్ళు, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఏవైతే పాస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చూడండి. మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఒకవేళ రెజినేట్ అవుతే కనుక మీరు ఆ వీడియోలో వచ్చే ఆ యూనివర్స్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ లైఫ్కి సంబంధించింది అనేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా అండి. అండ్ ఇందులో మీకు రిలేషన్షిప్ పరంగా మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అండి ఇది. సో మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా నా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. సో ప్లీజ్ మీరు మీ పర్సన్ యొక్క పేరు మీరు తలుచుకోండి మనసులో. అండ్ అసలు మీ పర్సన్ మనం ఇప్పుడు రీడింగ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాం యూనివర్స్ని అని అంటే, మీ పర్సన్ ఎంతవరకు జెన్యున్ అంటే మీ పర్సన్ అసలు మీ మీకు మీ పర్సన్కి మరి సపరేషన్ అవ్వడానికి కారణం ఏంటో మీకు తెలుసు, అవునా? కొద్ది మందికి ఏమో తెలీదు. అసలు మీ పర్సన్ మీకు అసలు ఏం చెప్పలేదన్నమాట. అయితే మీరు మీతో మీ వ్యక్తి ఏవైతే చెప్పారో అవన్నీ నిజాలని చెప్పేసి మీరు నమ్మారు. అంటే మీ పర్సన్ మంచి వాళ్ళు, చాలా జెన్యున్ పర్సన్, చాలా చక్కగా నాతో ఏవైతే చెప్పారో అన్నీ నిజాలే, ఇలాంటివన్నీ కూడా మీరు నమ్ముతున్నారు కదా. సో అసలు మీ పర్సన్ ఎలాంటి మనస్తత్వం గల వాళ్ళు, ఎలాంటి మనస్తత్వం గల పర్సన్, మీరు నమ్మున్నట్టుగానే వాళ్ళు జెన్యున్ పర్సనేనా, మీరు అనుకునే విధంగానే ఉన్నారా లేదా అదనేది చూద్దాము. సో మీరు మీ పర్సన్ని మనసులో తలుచుకోండి. ఆ పర్సన్ మీకు ఏదైతే చెప్పారో అవి అన్ని నిజాలే చెప్పారా లేదా, వాళ్ళు నిజంగానే వాళ్ళు జెన్యున్ పర్సనా లేదా అనేది మనం రీడింగ్లో చూస్తున్నామండి. ఓకే. ఎంప్రెస్. మోసం కూడా చేసే వాళ్ళు ఉన్నారు, చీటింగ్. సో ఇక్కడ మీ పర్సన్స్ కొద్దిమంది మోసం చేసే పర్సన్స్ ఉన్నారండి, కొద్దిమంది చాలా మంచి సపోర్టింగ్ పర్సన్స్ ఉన్నారు. అంటే మీతో లైఫ్ టైం మీకు ఒక తోడు నీడగా ఉండాలి, చాలా ఇంపార్టెన్స్ మీకు ఇవ్వాలని చెప్పేసి కోరుకునే పర్సన్స్ ఉన్నారు. అండ్ అలాగే ద ఎంప్రెస్. ఎంప్రెస్ అని అంటే ఏంటి, చాలా మంచి ఇండివిజువల్ డైనమిక్ పర్సన్స్ అండి. వీళ్ళు ఎప్పుడు కూడా మీకు ఒక మంచి ప్రేమని, మంచి మదర్ కేర్ అంటాం కదా, సో అలాంటి జెన్యున్ పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఉన్నారు. అయితే ఇక్కడ మోసపూరితమైన పర్సన్స్ కూడా ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సెల్ఫిష్ అంటే వాళ్ళకి అనుగుణంగా ఉండడం కోసం కూడా వీళ్ళు మీ లైఫ్లోకి రావడం జరిగింది. మిమ్మల్ని చీట్ చేశారండి వీళ్ళు. చీట్ చేయడం అని అంటే చాలా విషయాలు మీతో దాచారు. మ్యానిపులేషన్ అంటారు కదా, అంటే ఒక ఎజెండా. అంటే ఎజెండా అంటే ఏంటి, మిమ్మల్ని కావాలని మోసం చేసే అవకాశాలతోనే వీళ్ళు అవకాశవాదులు అంటారు కదా. సో ఆ విధమైన పర్సన్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చాలా సపోర్టింగ్ పర్సన్స్ అండి వీళ్ళు. మీకు ఎప్పుడు కూడా లైఫ్ టైం మీతో ఉండాలి, లాంగ్ టర్మ్ మీకు ఒక జెన్యున్గా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వేరే వాళ్ళందరికంటే కూడా మీరే చాలా విలువైన వాళ్ళని అర్థం చేసుకునే పర్సన్. అంటే వీళ్ళుంటే మీ జీవితంలో మీకు మీ పార్ట్నర్కి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మే పర్సన్ అండి. అండ్ ఫైనాన్షియల్లీ కానివ్వండి, ఇమోషనల్గా కానివ్వండి, అన్ని రకాలుగా మీకు తోడు నీడగా ఉండాలని అనుకునే పర్సన్. అండ్ ఇక్కడ ద ఎంప్రెస్ అండి. ద ఎంప్రెస్ అని అంటే మీకు ఇందాక చెప్పాను కదా, వెరీ ఇండిపెండెంట్, మదర్ కేరింగ్, అన్ని రకాలుగా ఉన్న జెన్యున్ పర్సన్. సో ఇక్కడ మీ పర్సన్ అయితే జెన్యునిటీ అయితే చాలా చాలా ఉంది. ఒక కొద్ది మంది మాత్రం తప్పకుండా మోసపూరితమైన మనస్తత్వం వాళ్ళే కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ఇక్కడ ఈ మోసపూరితమైన పర్సన్ అసలు ఏం దాస్తున్నారు మీతో, అంటే ఏం సీక్రెట్స్ మీతో దాచారు వీళ్ళు. అండ్ ఆల్రెడీ మీకు తెలిసి కూడా ఉండింటుంది. అంటే ఈ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో కొద్ది మందికి రివీల్ కూడా అయి ఉంటాయి. సో ఎలాంటి సీక్రెట్స్ మీరు మీ దగ్గర దాచారు వీళ్ళు, ఎందుకు మిమ్మల్ని మోసం చేశారు, అసలు మీ జీవితంలోకి వీళ్ళు ఎందుకు వచ్చారు. ఓకే, మోసం చేయడానికి వచ్చారు అర్థమైంది, కానీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది మీ పర్సన్, అవునా కదా. సో సీక్రెట్స్గా వీళ్ళు ఏం సీక్రెట్స్ వీళ్ళు మీతో చెప్పలేదు, అది ఒకసారి చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏ విధమైన సీక్రెట్స్ దాచిపెట్టారు. సో వాళ్ళు ఏ విధమైన సీక్రెట్స్ వీళ్ళ లైఫ్లో దాచిపెట్టారు, అండ్ ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేశారు వ్యూవర్స్కి. సో ఎలాంటి సీక్రెట్స్ దాచిపెట్టారు. సో వ్యూవర్స్కి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మోసం చేసినారో, వాళ్ళు ఎలాంటి విషయాలు వీళ్ళకి దాచిపెట్టారు. సో ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చిందండి, చెప్తాను.
ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ 9 ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. చూడండి, ఇక్కడ మీ పర్సన్ జీవితంలో వేరే పర్సన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని భారంగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా మోసం చేశారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం, వాళ్ళ అవసరాల కోసం మీ లైఫ్లోకి రావడం జరిగింది. అలాగే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బర్డన్గా ఫీల్ అయిపోయి మిమ్మల్ని వదిలించుకోవాలి, అంటే మీతో ఉండకుండా, మీతో రిలేషన్షిప్ లేకుండా వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎవరైతే వీళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళండి, అంటే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అన్ని రకాలుగా ఉన్న పర్సన్ జీవితంలోకి వీళ్ళు వెళ్ళాలని అనుకోవడం, లేకపోతే వెళ్ళారు. అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్, ఇక్కడ వీళ్ళ జీవితంలోనే వీళ్ళు ఆ ప్రేమను చూస్తున్నారు, ప్రేమను కోరుకుంటున్నారు. అంటే మీ నుంచి దూరంగా ఉండి, అంటే మీకు చెప్పని విషయాలు ఇవేనండి. ఏంటంటే చాలా వరకు వీళ్ళు ఏంటంటే మీరు నమ్మినట్టు విధంగా లేరు, వీళ్ళ జీవితంలో ఇంకొక పర్సన్తో వీళ్ళు ఉంటున్నారు. అంటే ఇది పర్సన్ అనేది అఫైర్ రిలేషన్షిప్ అలాంటిదే కాకుండా ఎనీ రిలేషన్షిప్ అండి, ఏదైనా సరే. ఎవరైనా ఒక వ్యక్తికి మీరు ఇష్టం ఉంది అని చెప్పి కూడా మళ్ళీ వేరే వాళ్ళతోని వీళ్ళు ఉండడం జరుగుతుంది. అది ఫ్రెండ్షిప్పా, లేకపోతే ఎనీ రిలేషన్షిప్పా, లేకపోతే పేరెంట్స్తోనా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే వేరే వాళ్ళతో వీళ్ళు మీకంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతోనే వీళ్ళు ఉండడం కూడా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మీకు తెలిసి కూడా ఉండొచ్చు ఈ విషయాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎవరితోనైనా రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు, లేకపోతే వాళ్ళతో ఉన్నప్పుడు మనం నిజాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు వీళ్ళు జెన్యున్ పర్సన్, ఒకవేళ తెలిసి జెన్యున్ పర్సన్ కాదని చెప్పినా కూడా ఇదే పర్సనే నాకు లైఫ్లో కావాలని కోరుకోవడం కూడా మనము అంతే మూర్ఖత్వంగా కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా 6 ఆఫ్ పెంటికల్స్. సో వీళ్ళు మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, మీతో ఏం ఆశిస్తున్నారు అనే కంటే కూడా మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు అనుకుంటున్నారు అనేది చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో వీళ్ళ జీవితంలో ఉన్న వీళ్ళ వ్యక్తి వీళ్ళకి ఏ విధమైన సపోర్ట్, ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్ కానీ ఎలాంటి సపోర్ట్ వీళ్ళు ఇవ్వాలి అనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి సపోర్ట్ వీళ్ళు ఇవ్వాలి వాళ్ళ పార్ట్నర్కి అనుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ క్లారిటీ. 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి క్లారిటీ ఇవ్వండి. వీళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్ జనరల్ రీడింగ్ టు వ్యూవర్స్. సో వ్యూవర్స్కి వీళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో జడ్జిమెంట్ అండి ఇక్కడ. సో జడ్జిమెంట్ వచ్చింది కార్డు. సో చూద్దాం వీళ్ళు ఏం సపోర్ట్ చేస్తున్నారు మీకు అనేది చూద్దాం. సో ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఇక్కడ ద లవర్స్ కార్డు కూడా వచ్చింది. అండ్ ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ద స్టార్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీకు అర్థం ఏంటంటే జడ్జిమెంట్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్లీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి రావాలి, మీతో లైఫ్ టైం ఉండాలి. అండ్ మీకు ఏదైతే రెస్పాన్సిబిలిటీగా మీ లైఫ్లోకి వచ్చారో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి, మీకు న్యాయం చేయాలని అనుకోవడం అండి. అంటే తను మీ పర్సన్గా ఉన్నందుకు వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చాలా ఓపెన్గా చేయడం. అంటే ఏంటంటే ఓపెన్గా చేయడం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అండి. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం. ఇక్కడ చూడండి, ఇమోషనల్గా మిమ్మల్ని బాగా చూసుకోవడం, అంటే ఇమోషనల్ ట్రాప్ అయిపోయారు మీకంటే మీ ప్రేమలో వాళ్ళు మునిగిపోవడం అంటాం కదా, అలాగే మీ మీరు తప్ప ఇంకొకళ్ళు వద్దు, మీతోనే జీవితం ఉండాలి అని చెప్పేసి కోరుకోవడం. అంటే మీకు ఇమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్న పర్సన్. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అండి మీకు ఎలాంటి సపోర్ట్ చేయాలనుకుంటున్నారంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, అంటే కంప్లీట్లీ వీళ్ళు మిమ్మల్ని ఎలాంటి లోటుపాటు లేకుండా మిమ్మల్ని అన్ని రకాలుగా బాగా చూసుకోవాలని చెప్పేసి కోరుకోవడం. నెక్స్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఎప్పటికి కూడా మీ లైఫ్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఈ పర్సన్ ఉన్నారని అంటే మీరు నమ్మి, అంటే ఒక ప్రొటెక్షన్ లాగా అండి. అంటే ఇది మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు, దేనికైనా రెడీ, దేనికైనా నేను ముందున్నా, నేను ఉన్నాను అని చెప్పడం అనమాట. సో ఈ విధంగా వీళ్ళు మీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ద లవర్స్ కార్డ్ అండి. సో వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఏం కోరుకుంటారంటే మీది మీ పార్ట్నర్తో ఒక సోల్మేట్ కనెక్షన్గా ఉండాలి, అంటే ఎప్పుడు కలిసి ఉండాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా కోరుకుంటున్నారు. ఏంటంటే సపోర్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళు మీకు ఏది ఉన్నా సరే అన్నీ ఓపెన్గా చెప్పడం అండి. అంటే ఎలాంటి సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేయకుండా మీరు ఎలాగైతే ఉండాలి మీ పార్ట్నర్ అనుకుంటున్నారో ఆ విధంగా ఉండాలని అనుకునే పర్సన్ అండి. అంటే
ఏ సీక్రెట్స్ అనేది లేదు. ఏది ఉన్నా సరే ఓపెన్‌గా మాట్లాడుకోవాలి, ఓపెన్‌గా ఉండాలి. మీ నుంచి కూడా వీళ్ళు ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ విధంగానే ఉండాలని అనుకోవడం కూడా జరుగుతుంది. ద హెర్మిట్ కార్డ్ అండి న్యూ డైరెక్షన్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ జీవితంలోకి వెలుగు తీసుకురావాలి. లేపోతే మీ మీరుంటేనే వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది. అండ్ ఎప్పటికి కూడా మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా అనుకునే పర్సన్ అండి. నెక్స్ట్ ద స్టార్ కార్డ్. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్. ఇక్కడ ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ వచ్చినా సరే అన్నిటిని కూడా ఎదుర్కొంటూ అంటే మీకు మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మీ ఫ్యామిలీ తరపున ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్రెండ్స్ తరపున, రిలేటివ్స్ తరపున, లేకపోతే ఏవైనా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎమోషనల్‌గా ఇప్పుడు ఒక్కోసారి గొడవలు రావచ్చు. ఏవి జరిగినా సరే ప్రతి దాన్ని కూడా ఎదుర్కొంటూ స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాలి మీతో రిలేషన్‌షిప్‌లో అని చెప్పి మీ పార్ట్నర్ కోరుకోవడం అండి. సో, ఇక్కడ ఈ కార్డ్‌కైతే మీకు క్లారిటీ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ద ఎంప్రెస్. సో, ద ఎంప్రెస్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఏమంటారు, చాలా ఇండిపెండెంట్ పర్సన్, జెన్యూన్ పర్సన్ అండ్ మిమ్మల్ని ఆహ్, బాగా చూసుకునే పర్సన్ అని చెప్పొచ్చండి. చాలా మంచి పర్సన్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆహ్, ఇంత జెన్యూన్‌గా ద ఎంప్రెస్ అంటేనే ఒక జెన్యూనిటీ అనమాట. ఒక అట్రాక్షన్ అండి. ఇంకోటేంటంటే మీరంటే చాలా అట్రాక్షన్ కూడా ఉంది వీళ్ళకి. మేబీ మీ ఫిజికల్‌గా మీరు అపియరెన్స్ బాగుండొచ్చు. లేపోతే మీ మనసు మంచిదుండొచ్చు. మీ కేరింగ్ వాళ్ళకి నచ్చుంటది. సో, ఈ విధంగా మిమ్మల్ని చూసుకునే మీ పర్సన్ మనసులో ఏముందసలు, వీళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో, ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద ఎంప్రెస్ కార్డ్ అంటే మిమ్మల్ని ఒక నర్చరింగ్, కేరింగ్, ఒక ఇండిపెండెంట్ పర్సన్, చాలా అట్రాక్టివ్ పర్సన్ అని కోరుకుంటున్నారు కదా! ఇంకా వీళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మీ పైన? ఇంకా వీళ్ళకి మీ పైన ఎలాంటి థాట్స్ నడుస్తున్నాయి? కైండ్లీ గివ్ మీ క్లారిటీ ఫర్ ద ఎంప్రెస్ కార్డ్, ద వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. చూసారా 2 ఆఫ్ కప్స్ వచ్చింది. సో 2 ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అండి. మీతో ఒక ప్యూర్ లవ్ కోరుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి పాస్ట్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా మీతో ఒక ఇమోషనల్ జర్నీ చేయాలని అనుకోవడం అండ్ ద టవర్ కార్డ్. సో ఇక్కడ మీకు ఏంటంటే సింపుల్గా ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అని అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అంటే ఏంటి, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అంటాం కదా, లైక్ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. సో లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినంత మాత్రాన మనం నెగిటివ్గా ఉండొద్దు, పాజిటివ్గా వచ్చినంత మాత్రాన పాజిటివ్గా ఉండొద్దు. అన్నిటిని కూడా మనము ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి. టైం చేంజ్ అయినా సరే, ఎప్పటికైనా సరే మన రిలేషన్షిప్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. కర్మ అనేది ఏదైతే ఉందో దానివల్ల మనం బాధపడకూడదు అనుకునే టైప్ ఆఫ్ పర్సన్. ఇక్కడ మీ నుంచి అట్రాక్షన్ ఎందుకు అని అంటే మీ ప్రేమ అనేది వీళ్ళు ఎప్పటికీ కూడా కోరుకుంటారండి. అంటే ఎమోషనల్గా మీకు మీ పార్ట్నర్కి ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే కనిపిస్తుంది, కాంప్రమైజ్ కూడా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే ఎప్పటికీ కూడా ఆ ప్రేమను కోరుకుంటారండి. ఎప్పటికీ లైఫ్ టైం ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. ఈక్వాలిటీ బాగా చూపిస్తారండి. అన్నిటిలో కూడా ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్లో మీకు మీ పర్సన్కి ఒక ఈక్వాలిటీ కూడా సమానంగా చూసుకోవడం అనేది ఉంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్. సో 6 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఈ ఎమోషనల్గా మీకు లైఫ్ టైమ్గా మీతో ఉండే పర్సన్ అండి. అంటే ఒకవేళ మీకు మీ పర్సన్కి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళంతా వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని కోరుకునే పర్సన్. అంటే అట్రాక్షన్ అదేనండి. అట్రాక్షన్ అంటే అది మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఏదైనా సరే ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే కోరుకోవడం జరుగుతుంది. అండ్ ద టవర్ కార్డ్ అండి. సో ఇక్కడ ఏంటంటే కొద్దిమందికి అయితే చెప్పాలనంటే మీరు ఎంత అట్రాక్టివ్గా ఉన్నా, మీరు ఎంత కేరింగ్ ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే వీళ్ళ మనసులో మీ పైన కొంచెం చెడు ఆలోచనలు, అంటే చెడు ఆలోచనలు అంటే ఇంకా కొట్లాటలు, గొడవలు అట్లాంటివి కూడా వాళ్ళ మనసులో కొన్ని నిలిచిపోయినాయి కొద్దిమందికి అండి, అందరికీ కాదు. సో కొద్దిమందికి వాళ్ళ మనసులో ఇంకా ఆ అగాధాల నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు. ఆ మాటల నుంచి, ఆ ఆలోచనల నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు అనమాట. సో ఇలాగా మీ పర్సన్ మీ గురించి ఒక అంచనాలో వేస్తున్నారండి. అండ్ అలాగా ఉండాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. సో ఇప్పుడైతే చూద్దాము అసలు మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది ఏ విధంగా ఉంటుంది. అసలు వాళ్ళు మళ్ళీ మనస్ఫూర్తిగా ఇప్పుడు ఎన్నో రకాలుగా చూసాము. కొద్దిమంది మోసం చేస్తున్నారు, కొద్దిమంది ఏమో ఏమంటున్నారు మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తా అంటున్నారు. కొద్దిమంది ఏమో మిమ్మల్ని చాలా అట్రాక్ట్ అయ్యి మీతోనే జీవితాంతం ఉండాలని అనుకుంటున్నారు కదా. సో ఓవరాల్గా మనము ఒక 3 కార్డ్స్ అయితే తీద్దామండి. ఫస్ట్ మోసం చేసే పర్సన్ ఉన్నారు కదా, సో ఆ పర్సన్ మరి మీ నుంచి కంప్లీట్గా దూరం అయిపోతారా, మీ ఎనర్జీస్ నుంచి కంప్లీట్గా వీళ్ళు దూరం అయిపోతారా, లేకపోతే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారా? మనకైతే నెగిటివ్గానే వస్తుంది, చూద్దాము. సో మోసం చేసే పర్సన్ మళ్ళీ మీ జీవితంలోకి
వస్తున్నారా లేదా, అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారా? సో చూద్దామండి. ఐ జస్ట్ సి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో 7 of Swords, ఎవరైతే మోసం చేసే పర్సన్స్ ఉన్నారో వీళ్ళ జీవితంలో, సో వాళ్ళు ఈ పర్సన్ని మళ్ళా కలిసే అవకాశాలు ఉన్నాయా? వీళ్ళ లైఫ్లో మళ్ళీ కలిసే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో నేను ఇంకొకసారి షఫిల్ చేస్తాను. మీ పర్సన్ నేమ్ మీరు తలుచుకోండి. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశాలు, పెంటకల్స్ చూపిస్తుందంటే డబ్బుల కోసమే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెవిల్ ఎనర్జీయా లేకపోతే డబ్బులు పెంటకల్సా చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. 7 of Swords కార్డ్ ఎవరికైతే వచ్చిందో లైక్ అనుకుంటున్నారో ఆ పర్సన్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. 7 of Swordsకి రీయూనియన్ ఉందా లేదా? సో జస్టిస్ అండి, ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ సపోర్టింగ్గా మీకు ఎప్పుడు లైఫ్ టైం ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకునే పర్సన్, ఎస్ లాంగ్ టైం మీతో ఉండడానికి వస్తున్నారు. జస్టిస్ కార్డ్కి నేను చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. సో క్వీన్ ఆఫ్ కప్స్ అని అంటే మనకి ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదండి, అంటే మీలో అట్రాక్షన్ ఫుల్ఫిల్మెంట్ ఉంది కదా. సో వీళ్ళకి చాలా జెన్యున్ పర్సన్ అండి, మీకు ఇమోషనల్గా వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అట్రాక్షన్ నాట్ ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అండి, ఇక్కడ మీకు కేరింగ్, మదర్ కేరింగ్, నర్చరింగ్, ప్రేమ ప్రతిదీ కూడా మీకు ఇవ్వాలని కోరుకునే పర్సన్, ఇమోషనల్గా బాగా దగ్గర అయ్యే పర్సన్ అండి. అండ్ ఇది కూడా మీకు చెప్పాను కదా 9 of Cups. సో 9 of Cups అంటే కంప్లీట్ లైఫ్ టైం ఫుల్ఫిల్మెంట్, లాంగ్ టర్మ్ జర్నీ మీతో ఉండాలి, అది కూడా ఎప్పటికి కూడా మీతో కలిసి ఉండాలి అని చెప్పి కోరుకునే పర్సన్ అండి. ఇది ఎవరికి చెప్పానో, మీకు లైఫ్ టైం సపోర్ట్ చేయాలని అనుకునే పర్సన్ ఉంటారు కదా వాళ్ళ గురించి. ఇక్కడ 7 of Swords విషయానికి వస్తేనండి, వీళ్ళు జస్టిస్ అని అంటే ఇక్కడ మీకు మంచిగా జరుగుతుంది. ఈ పర్సన్ మీ నుంచి కంప్లీట్గా దూరం అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయండి. నేను ఇంకోటి మధ్యలో తీస్తాను. ఎస్. సో ద హెరిఫెంట్ ఇక్కడికి ఏంటంటే మనకి ఆ పర్సన్ నుంచి మీకు కంప్లీట్లీ ఒక సొసైటీ పరంగా కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఒక పైన ఒక మంచి పర్సన్ లాగా ఒక పెద్ద బిల్డప్ ఇచ్చే పర్సన్ అయి ఉన్నా కూడా ఉన్నారు. సో అలాంటి పర్సన్ మీ లైఫ్ నుంచి దూరం అయిపోతున్నారు. ఇక్కడ జస్టిస్ అనేది కూడా మీకు వచ్చింది. సో జస్టిస్ వచ్చింది అని అంటే ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే జస్టిస్ అంటేనే ఈక్వల్, మీరు ఎంత కావాలని కోరుకున్నా అండి, ఇక్కడ భగవంతుడు ఏదైతే ఇస్తున్నాడో అదే జరుగుతుంది. ఇక్కడ చూడండి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, అంటే ఇక్కడ ఈ పర్సన్ మీ నుంచి దూరం అయిపోవడం మీకు మంచే, ప్లస్ ఇక్కడ కష్టం కూడా, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే మీరు ఎంత కోరుకున్నా, మీరు అదే పర్సన్ కావాలని మీరు ఎంత కన్విన్స్ చేసుకున్నా కూడా, మీరు ఎంత కన్విన్స్ చేసినా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ అయితే కాదు ఈ పర్సన్. అండ్ వచ్చినా కూడా ఏంటంటే మీకు ఒక డబ్బుల పరంగా, ఒక మనీ పరంగా కానీ, లేకపోతే ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే వచ్చే పర్సన్. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. చెప్పాను కదా పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో డబ్బుల పరంగానే వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు తప్ప మీకు జెన్యున్గా మీ లైఫ్లోకి రావాలని కోరుకోవడం లేదు. సో ఇలా ఉన్నాయండి రీడింగ్స్ అన్నీ కూడా. మనకి ఏంటంటే జస్ట్ నేను ఒక క్వశ్చన్స్ లాగా అడిగాను, సో దాన్ని బట్టి మనకు ఆన్సర్స్ కూడా యూనివర్స్ నుంచి వచ్చాయి. సో పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి, మీకు జెన్యున్గా మీకు మీ పర్సన్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రీడింగ్ అనేది తీసుకుంటే మీకు క్లియర్గా ఆన్సర్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి కామెంట్ చేయండి. దానికంటే బిఫోర్ ఫైనల్లీ నేను ఒక యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ అడుగుతాను మీకు. మీ లైఫ్ గైడెన్స్, ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్, మీ రిలేషన్షిప్ ప్రకారంగా మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో చూద్దామండి. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్, సో ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ ఒకసారి చూద్దామండి. ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ ఫర్ యూ, మీకు ఫ్యూచర్ లైఫ్ గైడెన్స్ గురించి చెప్తాను. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ రావడం, ఆ పర్సన్ వల్ల మీ లైఫ్ ఎప్పటికి కూడా చాలా హ్యాపీగా ఉండడం, ఇట్లాంటి సూచనలు మీకు ఫ్యూచర్లో ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అండి ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ప్రేమ, మంచి ప్రేమ, మంచి ప్రేమించే పర్సన్.
ఎప్పటికీ మిమ్మల్ని ఒక మంచి జెన్యూన్ ప్రేమ ఇచ్చే పర్సన్ కావాలి. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడం, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అని అంటే మీ లైఫ్లో కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే చేంజ్ అండి. సో సమ్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి. సో దానికి మీరు రెడీగా ఉండండి. అది పాజిటివా నెగిటివ్ అని అంటే ఇక్కడ నాకు తెలిసి పాజిటివ్గానే కనిపిస్తుంది. ఓకేనా? సో మంచి పర్సన్, మిమ్మల్ని ఇష్టపడే పర్సన్, మళ్ళీ రీయూనియన్, మేబీ మళ్ళీ న్యూ పర్సన్, సంథింగ్ ఏదో సమ్ చేంజెస్ అయితే, మేజర్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి. ఓకేనా అండి? సో ఇది రీడింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా మీరు ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీకు మీ లైఫ్కి సంబంధించిన మంచి సొల్యూషన్స్ కూడా ఈ రీడింగ్ ద్వారా మీకు వస్తాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.